ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ రీజనింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిలాలిజం అండి. రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్, అంటే మనకు అది స్కోరింగ్ పార్ట్ అండి సిలాలిజం. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేయబట్టి టాపిక్లో చాలామంది మార్క్స్ కోల్పోతూ ఉంటారు. సో ఆ టాపిక్స్ నుంచి 100% స్కోర్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అండ్ సిలాలిజం అనే టాపిక్ని చాలామంది కూడా సమ్ కోర్స్ రూపంలో చెప్తారు. అంటే ఒక 8 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే ఆ 8 పాయింట్స్ నుంచి మీకు అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అదే విధంగా చెప్తారు. కానీ ఈ వీడియోలో మనకి ఎటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోకుండా ఇచ్చిన క్వశ్చన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా క్లియర్గా ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుందండి. వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం కాకపోతే ఒక చిన్న థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో చిన్న బేస్ పైన ఈ వీడియో సిలాలిజం అనే టాపిక్ నుంచి 100% కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోస్ అనేవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్నా, గ్రూప్ 4 తీసుకున్నా, అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా సిలాలిజం అనే టాపిక్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆర్ఆర్బీకి మాత్రమే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. అండ్ కమింగ్ టు పాయింట్, ఈరోజు టాపిక్ సిలాలిజం కదా, దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో సిలాలిజం క్వశ్చన్స్లో మనకి ఎట్లా ఉంటుంది, యాక్చువల్గా ఫస్ట్ ఫార్మేషన్ క్వశ్చన్స్ ఎట్లా తయారవుతాయి అంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ ఈచ్ ఫాలోయింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అండ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై ది కన్క్లూజన్స్. అంటే మనకి ఒక క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒక 2 కానీ 3 కానీ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కింద కన్క్లూజన్స్ ఉంటాయి. అవి కూడా 2 కావచ్చు, 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. కానీ ఎక్కువ క్వశ్చన్స్లో మనకి 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మోడల్గా తీసుకుంటున్నాం. సో క్వశ్చన్స్ ఇట్లా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ క్లియర్గా ఆప్షన్స్ కూడా మెన్షన్ చేస్తాడు. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఈ స్టేట్మెంట్స్కి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అండ్ 2 రకాల స్టేట్మెంట్స్కి 2 రకాల కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో ఈ కన్క్లూజన్స్లో ఇఫ్ ఒకవేళ ఈ స్టేట్మెంట్స్లో ఈ ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్ అయితే దానికి ఆప్షన్ నెంబర్ 1 పెట్టాలి. అండ్ సెకండ్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ నెంబర్ 2 పెట్టాలి. ఇఫ్ ఐదర్ ఆర్ అంటే మనకి 1 కానీ లేదా 2 కానీ ఏదో ఒకటి మాత్రమే, అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఎట్లా 1 కరెక్ట్ అయితే 2 తప్పు, రెండో సిచ్యువేషన్ ఎట్లా 2ది కరెక్ట్ అయితే 1 తప్పు, మరి 3వ సిచ్యువేషన్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అయితే దానికి మనం ఆప్షన్ నెంబర్ Cకి వెళ్తాం. 4థ్కి ఎప్పటికి వెళ్తామంటే 2 స్టేట్మెంట్స్ని ఫాలో కావద్దు, అంటే మనకి ఫస్ట్ తప్పు ఉండాలి, సెకండ్ తప్పు ఉండాలి, అప్పుడు 4థ్కి వెళ్తాం. అట్లా కాకుండా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, అటువంటిప్పుడు మనం 5th ఆప్షన్కి వెళ్తాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, లాజికల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్స్ ఇస్తాడు, వాటికి సంబంధించిన కన్క్లూజన్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఆ డయాగ్రామ్ బేస్ చేసేసుకొని ఇక్కడ కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో ఏవి తప్పు డిసైడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్కి చాలామంది కోడ్ చెప్తారు. ఆ కోడ్స్ లేకుండా మనం ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేద్దాం. స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని ఇచ్చాడు. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే మనం వెన్ డయాగ్రామ్స్ వేసుకోవాలండి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, యాక్టర్స్ని ఏతో చూపిస్తున్నా, సింగర్స్ని ఎస్తో చూపిస్తున్నా. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు, వాడు మొత్తం అని ఇవ్వలేదు. ఆల్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం, అంటే అందరు యాక్టర్స్ కూడా సింగర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ సమ్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. నో యాక్టర్ ఇది సింగర్ అని ఇస్తే యాక్టర్స్ వేరు, సింగర్స్ వేరు. అంటే మనకి స్టేట్మెంట్స్లో 3 రకాలుగా ఉంటాయి. సమ్ ఉంటుంది, నో ఉంటుంది, ఆల్ అని ఉంటుంది. సో సమ్ అంటే పార్షల్ పోర్షన్, అంటే ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది, అంటే సమ్ మిక్సింగ్ ఉంటుంది. ఆల్ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఇది తీసుకోవాలి, నో అని చెప్పి మెన్షన్ చేస్తే మనం ఇది తీసుకోవాలి. అంటే 3 రకాల స్టేట్మెంట్స్కి 3 రకాల డయాగ్రామ్స్ ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి సమ్ అని మెన్షన్ చేసినాయి కాబట్టి ఈ 2 తప్పండి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి డయాగ్రామ్. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అని ఇచ్చాడు. ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ ఇచ్చాడు. సో సింగర్స్ వీళ్ళండి. సో ఆల్ సింగర్స్ అంటే అందరు సింగర్స్ ఇంక్లూడెడ్, అంటే ఇక్కడ ఒక్క సింగర్ కూడా బయట లేడు, ఇప్పుడు డాన్సర్ లోపలనే ఉన్నాడు. చూడండి ఒకసారి మన డయాగ్రామ్ ఏ విధంగా చేసుకున్నాం, ఆల్ డాన్సర్స్ ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అనే విధంగా డయాగ్రామ్ వేసుకోవడం జరిగింది. సో ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అంటే ఈ విధంగా వేసుకున్నాం. సో సార్ ఇప్పుడు దీన్ని ఇంకో రకం కూడా వేసుకోవచ్చు మనం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని వేసినాం కదా. ఇప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్ వచ్చేటట్టు ఈ విధంగా కూడా మనం డయాగ్రామ్ వేయచ్చు. రెండింటికి 2 కరెక్టేనండి. సో ఇప్పుడు మనం చూడండి ఒకసారి, ఫస్ట్ ఏ విధంగా వేసామంటే
యాక్టర్స్ అందరూ ఇంక్లూడ్ కాలేరు, కానీ ఇక్కడ యాక్టర్స్ అందరూ డాన్సర్స్లో ఇంక్లూడ్ అయ్యాడు. మనకు సింగర్స్ మాత్రమే డాన్సర్స్ అని చెప్పాడు, కానీ యాక్టర్స్ అందరూ డాన్సర్సా కాదని ఎప్పుడు చెప్పలేదు. సో అది చెప్పినప్పుడు వాళ్ళు అవుతారా కాదని మనం కన్క్లూజన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. క్వశ్చన్స్లో అంటే మనకి కన్క్లూజన్స్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి తప్పు అనే విధంగా ఒక స్టేట్మెంట్ మనం తయారు చేసుకోగలిగితే ఆ స్టేట్మెంట్ తప్పండి. అంటే మన నెగిటివ్ థాట్ అనమాట. వాడు 100%లో 1% ఛాన్స్ ఉన్నా అది కాదు అని కిందికి వస్తుంది. 99% పాసిబిలిటీ ఉండి 1% ఫెయిల్యూర్ ఛాన్స్ ఉన్నా అది ఫెయిల్ అండి. 100% అయితేనే మనం దాన్ని స్టేట్మెంట్స్ని కరెక్ట్గా అంటే ఫాలోస్ అని చెప్పి తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. సరే, ఇప్పుడు నేను 2 రకాల డయాగ్రామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఈ క్వశ్చన్కి 2 డయాగ్రామ్స్ కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్. సో సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ 2 కరెక్ట్ తీసుకున్నాను, అక్కడ పెద్ద తేడా లేదు. కాకపోతే సెకండరీ వచ్చేసి ఆల్ సింగర్స్ ఆర్ డాన్స్ అని చెప్పినప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్స్ అని ఈ విధంగా తీసుకోవచ్చు, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్, వాట్ అబౌట్ యాక్టర్స్? కావచ్చు, కాకపోవచ్చు. వాడు కావాలని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాడు అవును అంటే కాదు అని చెప్పి చూపించాలి, కాదు అంటే అవును అని చెప్పి చూపించాలి. ఇది సిలాలిజం. సో మనకి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్స్కి అగెనిస్ట్గా ఒక్క డయాగ్రామ్ చూపించిన, ఒక్క ఛాన్స్ చూపించిన ఆ స్టేట్మెంట్ తప్పవుతుంది. ఇది ఒక్క చిన్న లాజిక్ మనకు తెలిస్తే ఎటువంటి కోడింగ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మన క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సో కన్క్లూజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుండు, సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ అంటుండు. సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. సో ఇప్పుడు ఫస్ట్ కేసు కానీ సెకండ్ కేసు కానీ సమ్ యాక్టర్స్ మస్ట్ బి డాన్సర్స్, ఇక్కడ ఆల్ యాక్టర్స్ మస్ట్ బి డాన్సర్స్. సో మొత్తంలోకి కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు ఉండడానికి ఏ విధంగా ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం డాన్సర్స్ని సపరేట్గా యాక్టర్స్ని సపరేట్గా చూపిస్తే ఇక్కడ చెప్పాను కదా, ఇట్లా నో అని చెప్పినప్పుడు దాని మీనింగ్ అది వస్తుంది. సో ఇట్లా చూపించడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ 100% కరెక్టే అండి. ఇంకా మనకు అక్కడ క్రాస్ చెక్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. అక్కడ మనం కాదు అని చెప్పి చూపించలేకపోతున్నాం. ఏ విధంగా అంటే సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్ అంటే మస్ట్ బి, ఇంకా వేరే ఆప్షన్ ఉంది అక్కడ మనకి. యాక్టర్స్ అంటే వాళ్ళు కంపల్సరీ డాన్సర్స్ కావాలి, అయితే మొత్తమా లేకపోతే కొంతమంది తర్వాత. కానీ సమ్ అని చెప్పినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సమ్లో మొత్తం కూడా ఉంటుంది, మొత్తంలో సమ్ కూడా ఉంటుంది, కాకపోతే నో అనేది డిఫరెంట్. సో సెకండ్ క్వశ్చన్ ఏమంటుండు, సెకండ్ పాయింట్ ఏమంటుండు, నో సింగర్ ఈజ్ యాక్టర్ అని చెప్పించాడు. నో సింగర్ ఈజ్ యాక్టర్. సో సింగర్స్ ఎవరు యాక్టర్స్ కాదంట. సో ఫస్ట్ కేసు చూద్దాం, సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. మరి సెకండ్ కేసులో కూడా సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. ఫస్ట్ కేసు అయినా సెకండ్ కేసు అయినా సింగర్స్ కంపల్సరీ యాక్టర్స్ కావాల్సిందే. కానీ వాడేమంటుండు మనకి నో సింగర్ ఈజ్ యాక్టర్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకి సింగర్స్ ఎవరు యాక్టర్స్ కాదు అని ఇచ్చాడు, కానీ అట్లా మనం డ్రా చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ నో సింగర్ ఈజ్ యాక్టర్ అంటే వాళ్ళకి సింగర్స్కి డాన్సర్స్ యాక్టర్స్కి సంబంధం లేదు అంటున్నాడు, కానీ సంబంధం ఉంది కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పనమాట. అంటే మనం ఎట్లా అంటే వాడు అవును అంటే కాదు అనడానికి ఒక ఎగ్జాంపుల్, వాడు కాదు అంటే అవును అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించినా సరిపోతుంది. దీన్ని మనం సిలాలిజం అంటాం. సో ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్గా ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1ని మనం టిక్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1ని మాత్రమే టిక్ చేస్తాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా పక్కా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇంకొక మనకు సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ అన్ని అయిపోయేసరికి మీరు 100% ఒక క్లారిటీ తోటి టాపిక్ పైన పూర్తి అవగాహన కలుగుంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ మీనింగ్ ఉండదండి, ఇక్కడ మీనింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. వాడు అక్కడ చాలా మంది ఏంటంటే అసలు అవునా కాదా పాసిబిలిటీ ఉందని చెప్పి మీనింగ్ పరంగా చూస్తారు. మీనింగ్స్ ఎప్పుడు చూడొద్దు. సిలాలిజం అనే టాపిక్లో మీనింగ్ తోటి పని లేదు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అంటాడు. మ్యాంగోస్ ఏమైనా యాపిల్స్ అయితే కావు కదా. కాకపోతే మనకి ఏంటంటే మీనింగ్ తోటి పని లేదు. వాడు స్టేట్మెంట్స్ ఎట్లా ఇచ్చిండో అట్లా తీసుకోవాలి. అక్కడ మనకి రియాలిటీలో అంటే నిజంగా స్టేట్మెంట్స్ పాసిబిలిటీ ఉందా లేదా మనకు సంబంధమే లేదు, కానీ మనకి ఎట్లా ఇస్తే అట్లా తీసుకోవాలి. ఇక్కడ స్టేట్మెంట్స్లో ఫస్ట్ టైం ఇస్తుండు ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు. ఆల్ హార్మోనియమ్స్, ఇదే హార్మోనియమ్స్ అనుకుంటున్నా. ఆల్ హార్మోనియమ్స్ అంటే కంపల్సరీ ఈ విధంగానే తీసుకోవాలి. ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఐ తోటి చూపిస్తున్నాను. హార్మోనియమ్స్ అంటే హెచ్ తోటి చూపించాను, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఐ తోటి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయింది, ఇది హార్మోనియమ్స్ అయిపోయింది. ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. అఫ్ కోర్స్ ఇట్లా గీయచ్చు, ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని దాని మీద దానికే గీయచ్చు. కానీ మనం ఆల్ హార్మోనియమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ సపరేట్ చేసి చూపిస్తున్నాను. ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్లో హార్మోనియమ్స్ ఇంకా కూడా వేరే కూడా ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటుండో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అని ఇచ్చిన అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫ్లూట్స్ అన్నమాట. సో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్. ఇక్కడ డయాగ్రామ్కి ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చాడు. సో ఆల్ ఫ్లూట్స్ అంటే ఈ అన్ని ఫ్లూట్స్ కూడా ఇన్స్ట్రుమెంట్ కావచ్చా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి రివర్స్గా చెప్పాడు. సో అది పాసిబిలిటీ అవుతుందా?
అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూయిడ్స్ రెండు సేమ్ తీసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ కావచ్చు, ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ కావచ్చు. కానీ నేను అట్లా తీసుకోను, వాడు చెప్పిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి తీసుకోవడానికి ఈ విధంగా తీసుకున్నాను. సో ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఇవేమో ఇన్స్ట్రుమెంట్స్, ఇవి కాకుండా వేరేటీ ఉన్నాయి కదా, ఇవి ఫ్లూయిడ్స్ అనుకుంటున్నా. అంటే వీటితో పాటు ఈ వేరేటీ కలిపితే ఈ ఫ్లూయిడ్స్ వచ్చినాయి అనుకుంటున్నా. ఇప్పుడు వాడేమంటుండు? ఆల్ ఫ్లూయిడ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటుండు. ఆల్ ఫ్లూయిడ్స్ అంటే ఈ అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ అంట, ఇవి దీనికి సంబంధించినవి కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం తప్పు అని చెప్పనొచ్చు. అంటే మనం ఇక్కడ నెగిటివ్ థాట్ ఎట్లా ఉండాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నప్పుడు మాత్రం, అంటే ఈ కేసులో మాత్రం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అయితే ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవుతాయి, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అయితే ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్ అవుతాయి. కాకపోతే ఫస్ట్ కేసులో ఎట్లా అవుతుంది? ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అవుతాయి కానీ ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానవసరం లేదు, కావు అని నేను చెప్పట్లేదు, కానవసరం లేదు. అంటే కాకుండా నేను ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసిన. కానవసరం లేదు ఒక పాయింట్, కాదు అని చెప్పడం ఇంకో పాయింట్. ఇక్కడ కానవసరం లేదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. చాలా క్లోజ్ మీనింగ్ ఉంటుందండి, చాలా క్లోజ్ మీనింగ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందండి మనకి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫ్లూయిడ్స్ అని చెప్పాను, ఫ్లూయిడ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అని ఇస్తుండ్రు, కావద్దని రూల్ లేదు. కానీ కాకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ నేను చూపించిన కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సెకండ్ ఏమంటుండు? ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అని చెప్పారు. ఆల్ హార్మోనియమ్స్ అంటే ఈ పార్ట్ అండి, ఈ పార్ట్ ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ లోపలనే ఉంటుంది. ఎట్లా ఏదేమైనప్పటికీ ఇందులో ఉందంటే ఖచ్చితంగా ఇందులో ఉండాలి. వేరే ఆప్షన్ ఉందా? లేదు. అట్లా కాకుండా మనం బయట గీయగలుగుతామా? గీయలేము. అంటే వీని స్టేట్మెంట్ 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అట్లా కాదు అని చెప్పడానికి మన దగ్గర ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదండి. అట్లా కాకుండా మనం గీయగలిగితే ఆ స్టేట్మెంట్ తప్పు, కానీ గీయలేకపోతున్నాం కాబట్టి ఆ స్టేట్మెంట్, ఆ కన్క్లూజన్ అనేది కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఓన్లీ 2 ఈజ్ ఫాలో అని చెప్పి అనాలి. ఇది సిలాలిజంలా ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకుని సమ్ముకు, నోకి, ఆల్కి డిఫరెన్స్ అర్థమైందనుకో మనకి ఎటువంటి పాయింట్స్ వస్తుండేది. అదేవిధంగా పాసిబిలిటీ అని ఇస్తాడు. సో అప్పుడు కూడా మనం సేమ్ ఫాలో అవుతాం. ఛాన్స్ ఉంది అంటే ఉందని చెప్తాం, లేదు అని నాకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే లేదు అని చెప్పగలుగుతాం. అది పాసిబిలిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆన్సర్ ప్యారెట్స్. ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్. ఇక్కడ 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి సమ్ ఆన్సర్ ప్యారెట్స్. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? సమ్ యాండ్స్ ఆర్ ప్యారెట్స్. సో నేను యాండ్స్ని ఏతో చూపిస్తున్నాను, ప్యారెట్స్ని పీతో చూపిస్తాను. సమ్ ఆన్సర్ ప్యారెట్స్ అంటే ఈ విధంగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సో నేను ఏ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కానీ ఏపీపీ అని పెట్టేస్తున్నాను. సో ఏపీపీ అంటే యాపిల్స్, ఏ అంటే యాండ్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో సమ్ ఆన్సర్ ప్యారెట్స్ ఇచ్చాడు, అది ఫస్ట్ డయాగ్రామ్. సెకండ్ ఏం చేస్తున్నాం? స్టేట్మెంట్ని ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అంటే ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ ఇంక్లూడెడ్ యాడ్ చేసాం. ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ చూద్దాం. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు మనకి? ఆల్ యాపిల్స్ ఆర్ ప్యారెట్స్ అని ఇచ్చాడు. సో ఆల్ యాపిల్స్ ఆర్ నాట్ ప్యారెట్స్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? యాపిల్స్ అన్ని ప్యారెట్స్ కావు అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో ఇదే డయాగ్రామ్ని ఇంకో రకం కూడా వేయచ్చు మనం. సమ్ ఆన్సర్ ప్యారెట్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అయ్యేటట్టు ఈ విధంగా కూడా డయాగ్రామ్ మనం డ్రా చేయొచ్చు. కానీ ఈ కేసులో కూడా ఆల్ యాపిల్స్ ఆర్ నాట్ ప్యారెట్స్. సో అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి మనకు ఒక క్లూ దొరికింది. సో ఇట్లా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి ప్రూవ్ చేసినామంటే ఆ స్టేట్మెంట్ని మనం ఫాల్స్ స్టేట్మెంట్గా అంటే తప్పు స్టేట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు, అదే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? సమ్ ఆన్సర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సమ్ యాండ్స్ అంటే ఈ యాండ్స్ ఉన్నాయి కదా, ఇందులో కనీసం కొన్ని యాపిల్స్కి చెందినవి. సో ఎట్లా కేస్ అంటే ఈ కేస్ 1 కానీ ఈ కేస్ 2 కానీ సమ్ ఆన్సర్ మస్ట్ బి యాపిల్స్, సమ్ ఆన్సర్ మస్ట్ బి యాపిల్స్ అంటే ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్ అండి. ఇది తప్పు అని చెప్పి చూపడానికి మనకి ఎటువంటి డయాగ్రామ్ రావట్లేదు. సో మనం వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని తప్పు అని చెప్పి చూపడానికి కనీసం ఒక్క ఛాన్స్ ఉన్నా ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అట్లా ఛాన్స్ లేకపోతే అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి కన్క్లూజన్ 2 ఈజ్ ఓన్లీ ఫాలోస్ అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. సో కన్క్లూజన్ 1 అనేది తప్పు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 3 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఆల్ లాక్స్ ఆర్ కీస్, ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్. అండ్ కన్క్లూజన్స్ కూడా 3 ఇచ్చాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 2-3 ఎగ్జాంపుల్స్లో కూడా 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 3 కన్క్లూజన్స్ ఇచ్చాడు. అట్లా మనకి ఒక లిమిట్ అంటూ ఏం లేదండి. ఎన్ని స్టేట్మెంట్స్ అని ఉండొచ్చు, ఎన్ని కన్క్లూజన్స్ అని ఉండొచ్చు. కానీ బేసిక్గా లాజిక్ మాత్రం ఒకటే ఫాలో అవుతాం. అక్కడ మనకి ఏముంటుందంటే ఆల్ లాక్స్ ఆర్ కీస్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఏ విధంగా రాయ చేయొచ్చు? లాక్స్, ఆల్ లాక్స్ ఆర్
కీస్ అని 2 డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఆల్ లాక్స్ ఆర్ కీస్ అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. అంటే అన్ని లాక్స్ కూడా కీ లోపల పార్ట్సే అని చెప్పడానికి ఈ డయాగ్రామ్ ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమంటుండే సెకండ్ స్టేట్మెంట్ ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్ అండి. ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్. సో ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాను. నేను డయాగ్రామ్ ఏ విధంగా తీసుకుంటాను, ఆల్ కీస్ ఆర్ బ్యాట్స్ అని చెప్పి తీసుకుంటాను. ఇలా కాకుండా వేరే రకంగా ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్. సో సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అంటే నేను సమ్ వాచ్ అంటే సమ్ బ్యాట్స్ ఆర్ వాచెస్ ఆర్ సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. దీని డయాగ్రామ్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే లాక్స్, కీస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్యాట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అంటే నేను ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా కాకుండా ఇట్లా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇట్లా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ వాడు మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి అవసరం వస్తే ఈ డయాగ్రామ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ మన కన్వీనియంట్ కోసం సింపుల్గానే డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ చూద్దాం. సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. సమ్ బ్యాట్స్ అంటే ఈ సమ్ బ్యాట్స్ అనేవి కంపల్సరీ లాక్స్ కావాల్సినవి, వేరే కేసు ఎక్కడ ఛాన్స్ లేదు. ఈ కేసు తీసుకున్నా ఈ కేసు తీసుకున్నా కూడా సమ్ బ్యాట్స్ మస్ట్ బి లాక్స్ అంటే 100% కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి వేరే అంటే ఛాన్స్ అనేది ఏ విధంగా లేదు, దాన్ని తప్పు ఉండడానికి ఛాన్స్ లేదు. ఎట్లా అంటే కంపల్సరీగా సమ్ బ్యాట్స్ అనేటివి లాక్సే అవుతాయి. సెకండ్ ఏమంటుండు, సమ్ వాచెస్ ఆర్ కీస్ అని ఇచ్చాడు. సో సమ్ వాచెస్ ఆర్ కీస్ అంటే ఈ కీస్కి ఈ వాచ్కి ఇక్కడ డయాగ్రామ్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సమ్ వాచెస్ అని కీ అని చెప్పి అంటే తప్పు అని చెప్పి ఈ డయాగ్రామ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ సమ్ వాచెస్ ఆర్ కీస్కి రిలేషన్ ఉంది కాబట్టి ఇది రైట్ అని చెప్పి ఇది చూపిస్తుంది. వీడు రైట్ అన్నాడు, దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. వీడు రైట్ అన్నాడు, దాన్ని మనం అపోజ్ చేస్తున్నాం. సో అపోజ్ చేసేటట్టు కనీసం ఒక డయాగ్రామ్ గీసినా వన్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఇదే సిలాలిజం బేసిక్ కాన్సెప్ట్ ఇదనమాట. సో వాడు ఇప్పుడు ఏమంటుండో సమ్ వాచెస్ ఆర్ కీస్ అని చెప్పాడు, నేను కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి డయాగ్రామ్ గీసినా కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు అనమాట. అంటే వాడు అవును అన్నప్పుడు మనం కాదు అని చెప్పి కనీసం ఒక ప్రూఫ్ చూపగలిగితే దాన్ని మనం కాదు కింద అంటే ఆ స్టేట్మెంట్ ఫాల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. ఆల్ కీస్ ఆర్ లాక్స్ అంటే తప్పండి. ఆల్ లాక్స్ ఆర్ కీస్ ఈస్ కరెక్ట్, బట్ ఆల్ కీస్ ఆర్ నాట్ లాక్స్. దీన్ని ఇంకో రకంగా తీసుకోవచ్చు మనం. లాక్స్ ఉన్నాయి, సో ఇట్లే విధంగా కీస్ కూడా తీసుకున్నప్పుడు ఆల్ కీస్ ఆర్ లాక్స్ అవుతుంది, ఆల్ లాక్స్ ఆర్ కీస్ అవుతుంది. కానీ వాడిని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రకారం మీద అపోజ్ చేసినట్టు అవుతుంది. మనం అపోజ్ చేసే విధంగానే గమనించాలి. ఎందుకంటే మన క్వశ్చన్కి ఏంటంటే వాడు రైట్ అంటే కాదు, కాదు అంటే రైట్. సో ఇక్కడ మనకి ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని చెప్పాడు, ఆల్ కీస్ ఆర్ లాక్స్ కాదు అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని కాదు అని చెప్పి ఇస్తున్నాను. సో మనకి అల్టిమేట్గా ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్, అంటే ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ నెంబర్ బి ఓన్లీ 1 ఈజ్ ఫాలోస్. ఓన్లీ 1 ఈజ్ ఫాలోస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సార్ మన ఇక్కడ మరి 3 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలంటే మ్యాక్సిమం మీరు తీసుకోవడమే లీస్ట్ కేస్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఇది మ్యాక్సిమం కేసు మనకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మనం తీసుకున్న డయాగ్రామే లీస్ట్ కేస్ డయాగ్రామ్ తీసుకుంటే ప్రాబ్లం అనేది తక్కువ టైంలో సాల్వ్ అవుతుంది. సో తక్కువ టైంలో సాల్వ్ కావడానికి లీస్ట్ కేస్ డయాగ్రామ్ అంటే ఎంత ఇచ్చాడో అంతే తీసుకోండి. సో ఇక్కడ మనకి ఏమంటుంది, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్ అన్నాడు కాబట్టి వాచెస్కి బ్యాట్స్కి మాత్రమే లింక్ పెట్టండి. ఇక్కడ మనకి ఇట్లా కూడా డ్రా చేయొచ్చు కదా అని చెప్పంటే కరెక్టే, కాకపోతే మనకి టైం తీసుకుంటుంది. అట్లా తీసుకోవడం ద్వారా మనకి సపోర్ట్ చేసే డయాగ్రామ్ తయారు చేసే వాళ్ళం అవుతాం. సో అట్లా కాకుండా వాడు ఎంత క్లూస్ ఇచ్చాడో అంతే క్లూస్తో డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా అడగచ్చండి. ఎట్లా అంటే ఈ థర్డ్ పాయింట్ ఉంది కదా, ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని ఇచ్చాడు. ఆల్ కీస్ ఆర్ లాక్స్ అంటే కాదు అని నేను అన్నాను. వాడు మన రిక్వెస్ట్గా ఈజ్ పాసిబిలిటీ ఉందా అని అడిగినప్పుడు, అంటే ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ ఆల్ కీస్ ఆర్ లాక్స్ అని అడిగినప్పుడు మన రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. సో రిక్వెస్ట్గా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఛాన్స్ ఉంటే ఉందని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు మా స్టేట్మెంట్ని ఎస్ అని చెప్పి రాస్తాం. అంటే ఈ క్వశ్చన్ని కొంచెం అడాప్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే స్టేట్మెంట్ వాడు అవును అని ఇచ్చినప్పుడు మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసాం. ఒకవేళ ఛాన్స్ ఉందా అని మనకు అడిగినప్పుడు ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ అని చెప్పి అడిగినప్పుడు మాత్రం వానికి ఫేవర్గా థింక్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి రిక్వెస్ట్గా అడిగినప్పుడు మనం ఫేవర్గా చేస్తాం ఎవరికైనా. కాదు మనకు అపోజిట్లో ఇదే కరెక్ట్ అని చెప్పి అడిగినప్పుడు మనం ఖచ్చితంగా కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే జనరల్ సెన్స్ ఎట్లా ఉంటుందో సిలాలిజం టాపిక్స్ కూడా చేసేటప్పుడు అదే విధంగా ఫాలో అవుతాం. ఇక్కడ వాడు పాసిబిలిటీ ఉందా అని మనకి రిక్వెస్ట్ అడగలేదు, ఇది ఉంది అని చెప్పి అన్నాడు కాదు కాబట్టి మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసాం. ఇఫ్ ఒకవేళ ఛాన్స్ ఉందా అని మనకి రిక్వెస్ట్గా అడిగితే ఛాన్స్ ఉందని చెప్పి ఈ డయాగ్రామ్ బేస్ చేసేసి ఆ స్టేట్మెంట్ని కరెక్ట్ అని చెప్పి రాస్తాం. కానీ ఈ కేసులో వాడు ఉంది అన్నాడు కాబట్టి మనం కాదు అని చెప్పి ప్రూవ్ చేసినాం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే, అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్, మిగిలిన 2 కన్క్లూజన్ తప్పైపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ సమ్ కార్స్ ఆర్ జీప్స్.
ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్, ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అని ఉంది. ఇక్కడ 3 రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని ఇచ్చాడు. సో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అంటే మనం ఏ విధంగా తీసుకుంటాం, సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని సింపుల్ డయాగ్రామ్ రాస్తాం. సమ్ కార్స్ ఆర్ జీప్స్. నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్ అంటే ఈ జీప్స్ లోపల బాక్సెస్ అనేటివి ఉన్నవి అంటే ఇంటర్నల్గా ఇట్లా తీసుకుంటున్నా. దీన్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. సో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని పెట్టేసి ఇట్లా టచ్ అయ్యేటట్టు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారం కూడా ఆల్ బాక్సెస్ ఆర్ జీప్స్ అవుతాయి, కానీ ఇక్కడ ఇంటర్నల్గా మనం లింక్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఇట్లా ఇవ్వద్దని ఇంతకుముందు చెప్పాను. లీస్ట్ పాసిబిలిటీ వాడు ఎంత ఇస్తే అంతే తీసుకోండి. ఇక్కడ వాడు ఏమంటుండో సమ్ కార్స్ ఆర్ జీప్స్ అని ఇచ్చాడు తీసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం మన నేటివ్ థాట్ ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ది బాక్సెస్ ఆర్ జీప్స్ అంటే ఆల్ ది బాక్సెస్ ఆర్ జీప్స్, దీనికి టచ్ కాకుండా తీసుకుంటున్నాం. ఒకవేళ టచ్ అయిందంటే కాదు అని చెప్పి ప్రూఫ్ చేయడానికి మనకు ముందుగానే ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ పెన్స్ ఆర్ కార్స్. అదే ఈ డయాగ్రామ్ కూడా ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అంటే ఇట్లా టచ్ అయ్యేటట్టు కాకుండా ఇట్లా ఇండివిజువల్గా తీసుకున్నాను. సో 2 రకాలుగా తీసుకోవచ్చు డయాగ్రామ్. అట్లా తీసుకుంటే ఏంటంటే 1 ఫేవర్కి వెళ్తుందో, ఇట్లా తీసుకుంటే 1 ఫేవర్కి వెళ్తుందో మనకు ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ ఏమంటుండు, కన్క్లూజన్ నెంబర్ 1 సమ్ కార్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు. సమ్ కార్స్ ఆర్ బాక్సెస్, సమ్ కార్స్ ఆర్ బాక్సెస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి మనకి ఫేవర్గా ఉంది. ఈ డయాగ్రామ్ మనం అపోజ్ చేసేటట్టుంది, అందుకే మనం లీస్ట్ కేసుకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డయాగ్రామ్ బేస్ చేసుకొని సమ్ కార్స్ ఆర్ బాక్స్ అంటే కార్లకి బాక్స్లకి లింక్ ఎక్కడ ఉంది, లేదు కదా. ఇక్కడ కార్లకి బాక్స్కి లింక్ ఏమైనా కనబడుతుందా, మనం ఏమైనా లింక్ ఇస్తున్నాం, రెండింటి మధ్య ఇవ్వట్లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి రాయొచ్చు. అంటే మనకి ఇచ్చే అంటే వాడు ఏమంటుండే ఇక్కడ సమ్ కార్స్ ఆర్ బాక్స్ అని కన్ఫర్మ్ చేసేసిండు, కాదు అని చెప్పడానికి మనం ప్రూఫ్ చేసినాం. సో ఆ స్టేట్మెంట్ అల్టిమేట్గా తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ఏమంటుండు, నో పెన్ ఈజ్ జీప్ అని చెప్పించాడు. నో పెన్, పెన్స్ ఏవి జీప్స్ కావంట. వాడు ఏమంటుండో నో పెన్ ఈజ్ జీప్ అని చెప్పి ఇచ్చేసాడు. వాడు ఇచ్చినప్పుడు నేనేమంటా కాదు అని చెప్పడానికి ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటా. సమ్ పెన్స్ ఆర్ జీప్స్ అయ్యేటట్టు, సమ్ ఆల్ పెన్స్ ఆర్ కార్స్ అయ్యేటట్టు, ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యేటట్టు మనం డయాగ్రామ్ని ఎలాబరేట్ చేస్తున్నాం. ఎలాబరేట్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అల్టిమేట్గా తప్పు అయిపోతుంది. వాడు ఏమన్నాడు, పెన్నుకు జీప్కు సంబంధమే లేదన్నాడు. నేను సంబంధం ఉండేటట్టు తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు, ఇక్కడ దీన్ని ఎలాబరేట్ చేసేసిన. ఇప్పుడు దీనికి కార్లకు బాక్స్లకు సంబంధం లేదు, పెన్నుకు జీప్కు సంబంధం ఉండేటట్టు డయాగ్రామ్ తీసుకున్నాను. అది మనం డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మన స్టేట్మెంట్ అల్టిమేట్గా మళ్ళీ తప్పు అయిపోతుంది. అంటే వాడు అవును అన్నదాన్ని ఖచ్చితంగా కాదు అని చెప్పి ప్రూఫ్ చేసినామంటే సిలరైజన్లో మన మార్కులు మనకు ఉంటాయి. సో లాస్ట్ టాపిక్ ఏంటి, ఆల్ బాక్సెస్ ఆర్ కార్స్ అని ఇచ్చాడు. సో ఆల్ బాక్సెస్ కార్స్, అసలు బాక్స్కి కార్కి సంబంధమే లేనప్పుడు అన్ని బాక్సులు కార్లు ఎట్లయితాయి, ఛాన్స్ లేదు. ఇట్లా తీసుకున్నప్పుడు అవుతాయండి, ఇట్లా తీసుకుంటే అవుతాయి, కానీ ఇది మనకి ఫేవర్ చేయట్లేదు, నేను అపోజ్ చేస్తున్నా కాబట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్. మన ఇంటెన్షన్ ఏంటి, వాడు అవును అంటే కాదు అని చెప్పడానికి డయాగ్రామ్ ప్రూఫ్ చేయాలి. సో ఆ బేస్ మీద ఈ 3 స్టేట్మెంట్స్ తప్పు, ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దిస్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఎటువంటి బేసిక్ ఫార్ములాస్, బేసిక్ రూల్స్ లాంటి సంబంధం లేకుండా వాడు ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం, వాడు ఇచ్చిన మ్యాటర్ ప్రకారం డయాగ్రామ్ వేసుకుంటున్నాం. వాడు అవును అంటే కాదు అనడానికి, కాదు అంటే అవును అనడానికి ప్రూఫ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు చిన్న అడ్వైజ్ అంటే చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనకి పాసిబిలిటీ ఉందని అడిగినప్పుడు మాత్రమే మనకి ఫేవర్గా వెళ్తాను తప్ప మిగిలిన కేసెస్ అన్నీ కూడా వాడు అవును అంటే కాదు అని చెప్పడానికి ప్రూఫ్ చూపించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన క్వశ్చన్ ఇంకా పెద్దగా ఉందండి. సో ఇక్కడ మనకి ఏమంటుండు, సమ్ పిక్చర్స్ ఆర్ బేడ్స్, ఆల్ బేడ్స్ ఆర్ ట్రీస్. 2 స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ కూడా 2 ఇచ్చాడు. సో 2 స్టేట్మెంట్స్ 2 కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్. పిక్చర్స్ని పీతో రాస్తున్నాడు, బెడ్స్ని బీతో రాస్తున్నాడు. సమ్ పిక్చర్స్ ఆర్ బెడ్స్. నెక్స్ట్ ఏమంటుండు, ఆల్ బెడ్స్ ఆర్ ట్రీస్. ఆల్ బెడ్స్ ఆర్ ట్రీస్ అంటే ఈ విధంగా డ్రా చేసుకోండి, మనకి సింప్లిసిటీ అంటే క్వశ్చన్ ఈజీగా వస్తుంది. 2 రకంగా డ్రా చేస్తే మనకి ఫేవర్కి వెళ్తాం. సో ఇట్లా డ్రా చేసినాం. ఇప్పుడు ఏమంటుండు, కన్క్లూజన్లో ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్. సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్ కంపల్సరీ కరెక్ట్ అండి. సమ్ పిక్చర్స్ ఆర్ ట్రీస్, ఎందుకంటే మనం డయాగ్రామ్ ఎట్లా రాసినా సరే ఈ పిక్చర్స్కి టీ అంటే ఈ పీకి బీకి లింక్ ఉన్నప్పుడు, ఈ బి అన్నీ కూడా టీలో పార్ట్స్ అయినప్పుడు ఈ పీకి టీకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ కరెక్టే. సమ్ పిక్చర్స్ అండ్ ట్రీస్ ఆర్, అట్లా కాకుండా మనం డ్రా చేయలేము, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ ఏమంటుండు, ఎట్లీస్ట్ సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అని అడుగుతుంది. ఎట్లీస్ట్ అంటే కనీసం కొన్నైనా, సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అంటుండు. సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నువ్వు ఎట్లా చేసినా సరే ట్రీస్లో కనీసం కొద్ది పార్ట్ అయినా బెడ్స్కి రిలేటెడ్ ఉంటుంది. ఈ పార్ట్ అనేది
ట్రీస్ కమ్ బెడ్స్ అంటే అట్లీస్ట్ సమ్ ట్రీస్ ఆర్ బెడ్స్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. అంటే ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం, రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ వస్తున్నాయి కాబట్టి బోత్ ది కన్క్లూజన్స్ ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 5కి వెళ్తాం, ఆప్షన్ నెంబర్ ఈకి వెళ్తున్నాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ చూసినాం, డయాగ్రామ్ వేసినాం, అవును అంటే కాదు, కాదు అంటే అవును అంటట్టు చూస్తున్నాం. మనం అట్లా రాయలేని సందర్భంలో మన స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పనా. సో ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్, రెండు కన్క్లూజన్స్కి మనం నెగిటివ్గా ఏమి చూపేయలేకపోతున్నాం కాబట్టి ఆ రెండు కన్క్లూజన్స్ కూడా కరెక్ట్కి సంబంధించినవే. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ నెక్లెసెస్ ఆర్ డయాగ్రామ్స్, నో డయాగ్రామ్ ఇస్ లాలీపాప్. ఇక్కడ మనకి మీనింగ్ తోటి పని లేదు. వాడు ఇచ్చిన క్వశ్చన్ అంటే డయాగ్రామ్ వేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మన డయాగ్రామ్ ఏంటి, సమ్ నెక్లెసెస్ ఆర్ డయాగ్రామ్ అని ఇచ్చాడు. సమ్ నెక్లెసెస్ ఆర్ diagrams some necklaces are diagrams అంటే ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చినాం. సెకండ్ ఏమంటుండు, నో డయాగ్రామ్ ఇస్ లాలీపాప్. డయాగ్రామ్కి లాలీపాప్కి సంబంధం లేదంటుండు. లాలీపాప్కి సంబంధం లేదంటుండు. ఇట్లా డ్రా చేయొచ్చు. డయాగ్రామ్కి నెక్లెస్కి సంబంధం ఉంది అంటే సమ్ నెక్లెస్ ఆర్ డయాగ్రామ్. సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం డయాగ్రామ్కి లాలీపాప్కి సంబంధం లేదు అని చెప్పేస్తే ఇట్లా దూరం రాసినాం కదా. కానీ లాలీపాప్కి నెక్లెస్కి సంబంధం ఉందా లేదా మనం చెప్పలేదు. అంటే మనం ఈ రెండిట్లలో ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ది కరెక్టే లేదా సెకండ్ది కరెక్టే. ఇప్పుడు కన్క్లూజన్స్ ప్రకారం వాడు అవును అంటే కాదు, కాదు అంటే అవును అన్నట్టు మనం నిరూపించాల్సి వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుండు, నో నెక్లెస్ ఈస్ లాలీపాప్ అని చెప్పి ఇది వచ్చిండు. సో నేను ఇట్లా లింక్ తీసుకున్నాను, సమ్ నెక్లెస్ సార్ లాలీపాప్ అంటే తీసుకున్నాను. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, నో నెక్లెస్ ఈజ్ లాలీపాప్ అన్నాడు, కాదు నెక్లెస్కి లాలీపాప్కి రిలేషన్ ఉంది అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నా. సో వాటి స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సెకండ్ ఏమంటుండు, అట్లీస్ట్ సమ్ నెక్లెసెస్ ఆర్ లాలీపాప్ అని చెప్పిండు. అట్లీస్ట్ అంటే కనీసం కొన్ని నెక్లెస్లు లాలీపాప్ అయితే అని చెప్పన్నాడు. నేను కాదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. ఈ కేసులో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండో స్టేట్మెంట్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పైన డయాగ్రామ్ ఉపయోగపడ్డది, మొదటి స్టేట్మెంట్ తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి సెకండ్ డయాగ్రామ్ ఉపయోగపడ్డది. కానీ ఒకసారి గమనించండి, ఈ రెండు స్టేట్మెంట్లలో ఏదైనా కూడా కరెక్ట్ కావాలి. అయితే వాటి మధ్య సంబంధం ఉండద్దు లేదా వాటి మధ్యలో సంబంధం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సంబంధం ఉండడం ఉండకపోవడం అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడుతుంది. ఉంటే సంబంధం ఉంటుంది, లేకపోతే సంబంధం ఉండదు. రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. రెండు ఎప్పుడు ఎగ్జిస్ట్ కావు. ఒకటి తప్పు అయితే ఒకటి కరెక్ట్ కావాలి, ఒకటి కరెక్ట్ అయితే ఒకటి తప్పు కావాలి. ఈ డయాగ్రామ్స్ మీనింగ్ అది. అయితే ఇంటర్నల్ లింక్ లేదు, అయితే ఇంటర్నల్ లింక్ ఉంది. అయితే లింక్ ఉండకపోవడం అన్నా లేదా లింక్ ఉండడం అన్నా రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఈ క్వశ్చన్కి లింక్ లేదని చెప్పడానికి ఇది ప్రూవ్ చేసినాం, లింక్ ఉందని చెప్పంటే కాదు అని చెప్పడానికి ఇది ప్రూవ్ చేసినాం. మనం రెండిట్లలో రెండు కరెక్ట్ కాబట్టి నో ఫాలోస్ అని, నన్ ఆఫ్ దిస్ ఫాలోస్ అని చెప్పడం తప్పండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఫాలో అవుతుంది కాబట్టి ఐదర్ ఆఫ్ దిస్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే రెండిట్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఫాలో అవుతుంది, దాని మీనింగ్ అనమాట. అంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి అనేది కరెక్ట్. మీకు ఇంకొక చిన్న క్లూ ఏంటంటే ఇక్కడ నో, ఇక్కడ సమ్ నో ఉంది, నెక్లెస్ లాలీపాప్ అంటే మనకి రెండు మీనింగ్స్ సేమ్ ఉండాలి. నెక్లెస్ లాలీపాప్ వెనక ముందైనా ప్రాబ్లం లేదు, లాలీపాప్ ముందు వచ్చి నెక్లెస్ వెనక వచ్చిన ప్రాబ్లం లేదు. రెండు వర్డ్స్ సమానంగా ఉండి సమ్ ఒక దాంట్లో నో ఒక దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐదర్ ఆఫ్ దిస్ అనే కన్క్లూజన్. అంటే ఈ థర్డ్ స్టేట్మెంట్ అంటే మ్యాక్సిమం క్వశ్చన్లో థర్డే ఉంటుంది, చేంజ్ అయితే చూసుకోవాలి. ఐదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మాత్రమే 100% కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఐదర్ కన్క్లూజన్ 1 or 2 అనేది ఫాలో అవుతుంది, దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే సమ్ ఉండాలి, నో ఉండాలి, రెండింటి మీనింగ్ సేమ్ ఉండాలి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ నెంబర్ 3కే వచ్చేస్తాం. ఇది కంప్లీట్గా కన్క్లూజన్స్. మనకి సిలలిజం పైన అడిగే అన్ని రకాల క్వశ్చన్స్ అండి. మనం ఎన్ని వందల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ఇదే థింకింగ్ ఉండాలి మన దగ్గర. ఏంటంటే అవును అంటే కాదు, కాదు అంటే అవును అనే థింకింగ్ బేస్ చేసుకుంటే మనకి అన్ని రకాల క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ నేను ఆస్క్ చేయడం అడుగుతుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటంటే సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని ఇచ్చాను, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని ఇచ్చాను, నో డాగ్ ఈస్ కవ్ అని ఇచ్చాను. అంటే 3 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చాను. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, నో డాగ్ ఈస్ కవ్. అండ్ కన్క్లూజన్స్ కూడా 3 ఇచ్చాను. నో కవ్ ఈజ్ క్యాట్, నో డాగ్ ఈజ్ ర్యాట్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని 3 ఇచ్చాను. ఇక్కడ 5 రకాల ఆప్షన్స్ ఇచ్చాను. ఈ 5 రకాల ఆప్షన్లో ఏది కరెక్టో మీరు మన మెథడ్ ప్రకారం అంతా చేసేసి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్ నుంచి కావచ్చు, ఫేస్బుక్ నుంచి కావచ్చు,
ఎట్లయినా సరే మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం ఫ్రెండ్స్కి రీచ్ అయ్యేటట్టు చూడండి. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో అప్పుడు ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఎప్పుడు పెడుతున్నామని చెప్పి ఎదురు చూడకుండా మేము వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది మీకు వెళ్ళిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.